కొత్తపాలెం సంతోష్ నగర్లో వెంటకోట చెల్లయ్యమ్మ అని 65 years ఓల్డ్ లేడీ, సింగిల్ లేడీ నివాసం ఉంటుంది. ఆమె ఆ ఇంట్లో చూసుకుంటే దాదాపు 13 తులాల బంగారం ఇదంతా కనపట్లేదని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది 10వ తారీఖున, నవంబర్ 10వ తారీఖున. అది మా గోపాలపట్నం పోలీసు వారు కేసు నమోదు చేయటం అనేది జరిగింది. నమోదు చేసిన తర్వాత అంటే మాకు 10 తులాలు దాటితే గ్రేవ్ క్రైమ్ అవుతుంది కాబట్టి ఈ గ్రేవ్ క్రైమ్ని సిపి గారు రోజు మానిటర్ చేస్తారు. రోజు కాల్ కాన్ఫరెన్స్లో మానిటర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్చి గారు వారి కంటిన్యూస్ సూచనల మేరకు, అలాగే మా డీసీపీ లతా మాధురి మేడం గారు, క్రైమ్స్ గారు ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కంటిన్యూస్గా పర్సూ చేస్తూ మా వెస్ట్ క్రైమ్ సిఐ గారు చంద్రమౌళి గారు దీన్ని అంతా ఎగ్జిక్యూట్ చేశారు. ఆయన టీంలో మాకు సూరిబాబు గారు అంటే చాలా ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్, చాలా ప్రతిభ గల పోలీస్ ఆఫీసర్. అతను విశాఖపట్నం సిటీలో అతనంత ప్రతిభ ఉన్న అధికారి ఇంకొకరు లేరని నేను చెప్పడానికి ఏమీ సందేహించను. అటువంటి సూరిబాబు గారు, తేజేశ్వరరావు గారు, గోపాలపట్నం ఎస్ఐ గారు ఈ దాదాపు 40 days అహర్నిశలు కృషి చేశారు. జనరల్గా వస్తువు పోవడం అనేది చాలా అన్నోన్ సబ్జెక్ట్. అది ఎలా పోయింది, ఏమైంది అనేది తెలియదు. దట్టు 13.5 తులాల బంగారం. వాళ్ళు రాత్రి పగలు కష్టపడి రకరకాల ఎంబో క్రిమినల్స్ని మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, బయట రాష్ట్రంలో అందరినీ ఎంబో క్రిమినల్స్ అందరినీ విచారించడం, డిజిటల్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా చేశారు. ఈ 40 రోజులు వాళ్ళు అహోరాత్రులా కష్టపడితే వాళ్ళకి ఈ శ్రమకు తగ్గ ఫలితం క్లూ వచ్చింది. ఆ క్లూలో ఒక 3 వ్యక్తులు, ఒక లేడీ, 2 జెంట్స్, వాళ్ళ పేర్లు ఏంటంటే వెంటకోట బాలకృష్ణ 32 years, డొక్కర లెక్కత్ కుమార్ 24 years, మరి ఒక లేడీ పేలా లలిత. వీళ్ళని తీసుకుని వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని రకరకాల టెక్నికల్ టూల్స్, ఇన్వెస్టిగేషన్ టూల్స్ ద్వారా విచారిస్తే వాళ్ళ నేరం చేసినట్టు అంగీకరించడం జరిగింది. అంగీకరించిన తర్వాత నేరం అంగీకరించగానే సరిపోదు కదా, ప్రాపర్టీ ఉండాలి. కాబట్టి ప్రాపర్టీని కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ, గాజులు, హారము, చైన్లు, ఉంగరం, ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేశారు. ఇది ఒక ఓల్డ్ లేడీ, 65 years లేడీ ఉందంటే దాన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ గారు రకరకాల ఇన్స్ట్రక్షన్స్, రకరకాల టెక్నికల్స్ చంద్రమౌళి గారు, సూరిబాబు గారు, తేజేశ్వరరావు గారు, వాళ్ళ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు ఎంత ఆఫీసర్స్ ఉన్నప్పుడు కూడా రాత్రి పగలు ఎండనక వాననక తినక కష్టపడేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి సిబ్బంది. అటువంటి ఈ సిబ్బంది వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కష్టపడి మోహన్, శంకర్రావు, శివకృష్ణ, సుధాకర్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి తీసుకుని ఒక సింగిల్ లేడీ, ఓల్డ్ ఉమెన్, సీనియర్ సిటిజన్కి వీళ్ళందరూ కూడా న్యాయం చేశారు. వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఈ వయసులో ఆవిడకి రిటర్న్ వస్తుందన్న ఆలోచన ఆవిడకి ఉండకపోయినప్పుడు కూడా ఇది చేశారు. దీంట్లో వీళ్ళందరినీ కూడా మా చంద్రమౌళి గారిని, సూరిబాబు గారిని, తేజేశ్వరరావు గారిని, ఇప్పుడు మా చెప్పిన వెనక సిబ్బంది వాళ్ళందరినీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు అభినందించారు. చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు అని. ఎందుకంటే ఇక్కడ ఒక సింగిల్ లేడీ, సీనియర్ సిటిజన్కి పోయిన ప్రాపర్టీని పట్టుకుని మళ్ళీ ఆవిడకి ఇవ్వగల స్థితికి తీసుకొచ్చారు. డైరెక్ట్గా అది ఒక రోజు వాళ్ళకున్న పరిచయాన్ని, ఆవిడతో వీళ్ళకున్న పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ఈ దొంగతనం చేయడం అనేది జరిగింది. వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఈవిడ తాలూకా ఒంటరిత్వం, వయస్సు, ఆవిడ దగ్గర ఆస్తున్నదని తెలిసి ఇవన్నీ కలగలవుగా వీళ్ళు ఒక ప్లాన్ చేసి దాన్ని ఇది ఒక కుట్ర పన్ని ఈ విధంగా ఈవిడ దగ్గర నుంచి దోచుకోవాలని వాళ్ళు చేసి ఈ బంగారాన్ని అంతా దోచుకున్నారు. మా దగ్గర ఉన్న
ఆ రకరకాలైన డిజిటల్ ఇన్వెస్టిగేషన్స్తో వీళ్ళ పాత్ర, వీళ్ళ కుట్ర అంతా బయటపడి ప్రాపర్టీని ఇంటాక్ట్ 13.5 తులాలు కూడా అది రికవరీ చేయడం అనేది జరిగింది. వీళ్ళు మాయమాటలు చెప్పి ఇంట్లో చెప్పట్టారా? పాత నేరస్తులు ప్రస్తుతానికైతే వీళ్ళ మనకున్న రికార్డులో వీళ్ళకి క్రిమినల్ హిస్టరీ అనేది లేదు. వీళ్ళు అనేది ఆమెతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ఆవిడని కనుగప్పి ఆవిడ ఇంట్లో ఉండి ఇది దోచుకున్నారు. వాళ్ళని రిమాండ్కి కూడా పంపించేసాం. ఎందుకంటే పెద్ద నేరం కదా ఈ రోజుల్లో 13.5 తులాలు. కాబట్టి ఎవరైనా సింగిల్గా ఉన్నారనే లేడీ ముసలి వాళ్ళ మీద చేస్తే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ లేడీని, ఆ కుర్రవాళ్ళని కూడా రిమాండ్కి పంపించాం. వాళ్ళందరూ సెంట్రల్ జైలుకి పోయినారు. చూసారా, వాళ్ళు ఏదో దీని ద్వారా మనం లబ్ధి పొందామని చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళంతా జైలుకి పోయినారు. కాబట్టి ఇలాంటి ఆశపడి తప్పుడు పనులు చేసి జైలుకి పోయి కెరీర్ అంతా పాడు చేసుకునే కంట కష్టపడి క్రమశిక్షణతో బతికి వాళ్ళు ఉన్నత స్థితికి చేరాలని, ఇలాంటి తప్పుడు మార్గాల్లో ఎంచుకోకూడదని యువతకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.